తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చిన్నారులు పెద్దలు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిస్తున్నాయి. ఆరపోసిన ధాన్యం వర్షం పాలు కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కొందరికి ఆనందం, ఆహ్లాదం, మరికొందరికి ఆవేదన మిగిల్చిన అకాల వర్షాలపై మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి యాదగిరి గౌడ్ మా క్లైవ్. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇన్ని రోజులు ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఆహాకారాలు పెట్టించినటువంటి వేడి ఒక్కసారిగా మాటుమాయం కావడంతో తెలంగాణ ప్రజలంతా కూడా సేద తీరుతుందని చెప్పచ్చు. ఒక్కసారిగా మారినటువంటి వాతావరణాన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే, మరోవైపు రైతులు మాత్రం ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కురిసినటువంటి వడగళ్ల వాన అనేది రైతులకు కడగలనే కలిగిస్తుంది. సిద్దిపేట జిల్లాలో కురిసినటువంటి వడగళ్ల వాన కారణంగా దాన్ని మొత్తం నీటిపారిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో కురిసేటువంటి వర్షాల కారణంగా పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా కూడా కొంత ఆనందం వ్యక్తపరుస్తున్నప్పటికీ రైతులు మాత్రం తమ బాధ వ్యక్తపరిచిన పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా కొంత వడగళ్ల వాన కురవడంతో అక్కడక్కడ పంట నష్టం జరిగినట్టు, అలాగే వరిధాన్యం ఆరబూస్తున్నటువంటి వరిధాన్యం అంతా కూడా నీటి పారైనటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. ప్రధానంగా మెదక్ జిల్లా చూసుకుంటే మెదక్ జిల్లా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పంట నష్టంకి గురైనటువంటి రైతులంతా కూడా తమని ప్రభుత్వం ఆదుకోవాలన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఈ యొక్క వేడి ద్వారా ఉన్నటువంటి ఇంట్లో నుంచి ఉదయం నుంచి బయటకు రానటువంటి అనేక మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా కార్మికులు, అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఉంటారో అందరూ కూడా కొంత చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మాత్రం తమ యొక్క గోడు వెళ్ళబుచ్చుకునే పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు చల్లబడే వాతావరణం అటు చాలామందికి సేద తీర్చే చల్లని వాతావరణాన్ని కలిగిస్తూ కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ రైతులకు మాత్రం ఈ వడగళ్ల వాన అనేది ఒక శాపంగానే మారింది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి మెగా 9 న్యూస్ కోసం యాదగిరి గౌడ్, మెదక్.